టేస్ట్ చాలా బాగుంటుంది బగారా రైస్కి. సో నెక్స్ట్ ఆనియన్స్ వేసుకొని అవి బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకొని నెక్స్ట్ 5-6 పచ్చిమిర్చి యాడ్ చేసుకొని నెక్స్ట్ 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. ఈ పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేస్తున్నాను. నేను జస్ట్ ఒక 5 మినిట్స్ చేసి పెట్టుకున్నాను. అందుకని నేను రైస్ ఎంత క్వాంటిటీ తీసుకున్నానో వాటర్ కూడా అదే క్వాంటిటీలో తీసుకున్నాను. సో లాస్ట్లో నేను వాటర్ కూడా యాడ్ చేసుకొని కొంచెం గరం మసాలా, సాల్ట్, పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని విజిల్స్ తెప్పించుకోవడమే. జస్ట్ ఒక 3 విజిల్స్ అయితే బగారా రైస్ రెడీ అయిపోతుంది. చాలా బాగా వచ్చింది టేస్ట్ మాత్రం. సో ఒకసారి మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. బగారా రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూస్తున్నారు కదా ఎంత బాగుందో చూడటానికి. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి. ఈరోజు నేనైతే మా లంచ్లోకి బగారా రైస్ అండ్ ఎగ్ మసాలా కర్రీతో ఫినిష్ అయింది. ఇది ఈరోజు లంచ్ ఏంటో కామెంట్ చేయండి.